ఫుడ్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో ఫుడ్ క్రేవింగ్స్ అసలు ఉండవు. ఇది తినాలి, అది తినాలని అసలు అనిపించకుండా ఉంటుంది. ఐరన్ లేకపోయినా అంటే రక్తం శరీరానికి సరిపడా రక్తం లేకపోయినా, లేకపోతే మీకు ఒంటికి నీరు వచ్చింది అలా ఉన్నా కానీ మీకు మొహం పఫీగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఫుడ్ కూడా ఎక్కువగా ఒకేసారి తీసుకోవద్దు. డేలో 4-5 టైమ్స్ అలాగా కొద్దిగా తీసుకోండి. అలా చేయడం ద్వారా మీకు ఆల్రెడీ బేబీ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం ఆయాసంగా ఇబ్బందిగా అనిపించదు. ఫుడ్ బాగా తీసుకున్నా కానీ మీకు బాగా ఆయాసంగా ఉంటుంది. వాకింగ్ అనేది చేస్తూ ఉండాలి. వాటర్ ఎక్కువగా తీసుకోండి. డీహైడ్రేషన్ అసలు ఉండకూడదు. వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకుంటే మీకు ఉమ్మనీరు కూడా సరిపడా ఉంటుంది. మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి. ఒక్కోసారి కోపంగా, ఒక్కోసారి బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా సహజం. మీకు బాగా ఇష్టమైన వారితో మాట్లాడుతూ అలాగా టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. మంచి ఈ సుడోకో, పజల్స్, స్వెటర్ వెళ్ళటం ఇలాంటివి చేయడం ద్వారా కడుపులో ఉన్న బేబీ కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. మిల్క్ మంచిగా తీసుకోండి.